అసలు రామాయణం నిజంగా జరిగిందా? మర్యాద పురుషోత్తమ రాముడు అసలు ఉండేవాడా? హనుమాన్ సంజీవిని కోసం ద్రోణగిరి పర్వతాన్ని ఎత్తడం, రావణుడికి 10 తలలు ఉండడం, సీతాదేవిని అపహరించడం, నీటిలో తేలే రాళ్లు, ఆ రాళ్లతో కేవలం 5 రోజులలో రామసేతును నిర్మించడం, అశోక వాటికలో సీత ఉండడం, అసలు ఇవన్నీ నిజమా లేదా వాల్మీకి కల్పిత కథలా? ఈ రోజు సాక్ష్యాలతో సహా ఏం జరిగిందో మీకు చెప్పబోతున్నాము. వీడియో చివరి వరకు చూడండి. వీడియో చివరిలో ప్రజలు రాముడికే కాదు రావణుడికి కూడా కొన్ని ప్రదేశాలలో గుడి కట్టి మరీ పూజిస్తున్నారు అనే విషయం మీకు కూడా చెబుతాను. మొదటి సాక్ష్యం అశోకవనం మరియు లంకలో నల్లమట్టి. రావణుడు రాముడిని మోసం చేసి సీతాదేవిని అపహరించి లంకకు తీసుకుని వెళ్లి నువ్వు నన్ను స్వీకరించేంత వరకు నిన్ను నేను ముట్టుకోను అని అశోకవనంలో ఉంచుతాడు. అలా 300 రోజులు సీతాదేవి అశోకవనంలో ఉంది. ఈ వనం ఇప్పటికీ కూడా లంకలో ఉంది అని మీకు తెలుసా? శ్రీలంకలో నువారా ఎలియా అనే స్థలంలో అశోకవనం ఉంది. ఆశ్చర్యపోయే విషయం ఏంటి అంటే త్రేతాయుగంలో ఉండే అశోకవనం ఇప్పటికీ కూడా అచ్చం అలాగే ఉంది. అప్పుడు హనుమంతుడు అశోకవనాన్ని ధ్వంసం చేసిన దృశ్యాలు కూడా ఇక్కడ కనబడతాయి. మీరు కూడా శ్రీలంకకు వెళితే ఈ అశోకవనంలోకి వెళ్లి చూడవచ్చు. అలాగే రాముడి సందేశాన్ని సీతాదేవికి ఇవ్వడానికి హనుమంతుడు లంకకు వచ్చినప్పుడు రావణుడు తన అహంకారంతో హనుమంతుడి తోకకు నిప్పు పెట్టేశాడు. హనుమాన్ నవ్వుతూ మొత్తం లంకకు నిప్పు పెట్టి దహించి వేశాడు. ఇప్పటికీ కూడా ముందు రావణుడి రాజభవనం ఎక్కడైతే ఉండేదో అక్కడ మట్టి మొత్తం నల్లగా కాలిపోయినట్టు ఉంటుంది. మొత్తం శ్రీలంకలో ఎక్కడా ఇలాంటి మట్టి లేదు. కేవలం రావణుడి రాజభవనం ఎక్కడ ఉండేదో అక్కడ మాత్రమే ఇలా మట్టి మొత్తం నల్లగా మారిపోయి ఉంటుంది. ఇలా మట్టి ఎప్పుడు నల్లగా మారుతుంది అంటే ఉన్న వేడి కన్నా ఎక్కువ వేడి ఉంటుందో అక్కడున్న మట్టి ఇలా నల్లగా మారిపోతుంది. హనుమంతుడి తోక నుండి వచ్చిన వేడికి లంకలో ఈ ప్రదేశం మొత్తం ఇలా కాలిపోయి మట్టి ఇలా నల్లగా అయిపోయి ఉంది. రెండవ సాక్ష్యం హనుమంతుడి పాదముద్రలు. హనుమంతుడు తన శరీరాన్ని చిన్నగా లేదా పెద్దగా మార్చుకునే శక్తి హనుమంతుడికి ఉంది. రాముడు సీతాదేవికి నేను వస్తున్నా ధైర్యంగా ఉండు అనే సందేశం ఇవ్వడానికి లంకకు ఎవరిని పంపాలి అని అనుకుంటూ ఉండగా జాంబవంతుడు హనుమాన్ని పంపిద్దామని హనుమాన్ కి ఉన్న శక్తుల గురించి గుర్తు చేస్తాడు. అప్పుడు హనుమాన్ అతి పెద్దగా మారి కింద కూర్చొని తన శక్తిని మొత్తం సేకరించుకొని ఒక్కసారిగా గాలిలోకి ఎగురుతాడు. ఆయన ఇలా చేసినప్పుడు ఆయన పాదముద్రలో నేరలేకి అత్తుకొని పోయేవి. ఇలా అశోకవనంలో హనుమాన్ ఉన్నప్పుడు ఆయన పాదముద్రలు అన్ని భూమిలోకి అత్తుకొని వెళ్లిపోయాయి. ఈ పాదముద్రలు ఒక చోట చిన్నగా ఇంకొక చోట పెద్దగా ఉన్నాయి. ఎందుకంటే హనుమాన్ తన శరీరాన్ని చిన్నగా లేదా పెద్దగా మార్చేసుకుని లంకలో తిరిగాడు. హనుమాన్ పాదముద్రలు కేవలము ఈ లంకలోనే కాదు మొత్తం భారతదేశంలో కూడా ఎన్నో ప్రదేశాలలో ఉన్నాయి. అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్ లో లేపాక్షి గ్రామంలో కూడా ఉంది. మూడవ సాక్ష్యం నీటిలో తేలే రాళ్లు. నేను రామాయణం ఎప్పుడు విన్నా కూడా మదిలో ఒక ప్రశ్న మెదులుతూ ఉండేది. అసలు రామ్ అని పేరు రాసిన రాళ్లు నీటిలో ఎలా తేలుతూ ఉండేవి? ఎక్కడైనా రాళ్లు నీళ్ళలో వేస్తే మునిగిపోతాయి, కానీ ఈ రామ్ పేరు రాసిన రాళ్లు ఎందుకు మునిగిపోలేదు? ఆంధ్రప్రదేశ్ నుండి 1000 కిలోమీటర్ల దూరంలో రామేశ్వరం అనే ఊరు ఉంది. వాల్మీకి రాసిన రామాయణం ప్రకారం రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, మిగతా వానర సైన్యం ప్రతి ఒక్క రాయి మీద రామ్ అని పేరు రాసి సముద్రంలో వదలగా అవి తేలుతూ ఉండేవి. ఆ రాళ్లతోనే వానర సైన్యం అందరూ కలిసి రామసేతును నిర్మించి లంకకు వెళతారు. ఇప్పుడు కలియుగంలో కూడా ఈ వంతెన ఉంది. అలాగే రామేశ్వరం ఊరిలో ఎన్నో చోట్ల ఇలాంటి నీటిలో తేలే రాళ్లు కనబడతాయి. పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం ఈ రాళ్లని ప్యూమిక్ రాక్స్ అని అంటారు. ఈ రాళ్లు ఒక అగ్నిపర్వతం పేలినప్పుడు విధ్వంసం నుండి ఇలాంటి రాళ్లు ఏర్పడతాయి అని చెప్తారు. ఇలాంటి రాళ్లు సునాయాసంగా నీటిలో తేలుతాయి అని కూడా చెప్పారు. కానీ ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏంటి అంటే రామేశ్వరం చుట్టుప్రక్కల అస్సలు ఒక అగ్నిపర్వతం కూడా లేదు. అయితే అగ్నిపర్వతం పేలకపోతే ఈ రాళ్లు ఎలా ఎక్కడి నుండి వచ్చాయి అని పురావస్తు శాస్త్రవేత్తలు ఇప్పటికీ కూడా చుట్టూ పీకుంటున్నారు. మీరు ఏమంటారు? ఈ రాళ్లు ఎక్కడివి? రాళ్లు తేలడం వెనక ఇన్ని రహస్యాలు ఉంటే ఇక రాళ్లతోనే రాముల వారు ఒక వంతెననే నిర్మించారు అనే సాక్ష్యం ఇప్పుడు చూపిస్తాను. నాలుగవ సాక్ష్యం రామసేతు నిర్మాణం. నాసా వాళ్ళు స్పేస్ నుండి ఒక శాటిలైట్ ద్వారా ఒక ఫోటో తీసి రిలీజ్ చేశారు. ఒకప్పుడు ఇండియా నుండి శ్రీలంకకు ఒక వంతెన ఉండేది. ఈ వంతెన తక్కువ అంటే 30 కిలోమీటర్లు ఉండేది. నాసా వాళ్ళు ఇంకొకటి ఏం చెప్తారు అంటే అసలు ఈ వంతెన ఎలా నిర్మించారు? ఈ వంతెన అన్ని వంతెనలాగా నేరుగా లేదు, ఇది ఈ ఆకారంలో ఉంది. ఇలా అప్పట్లో అస్సలు ఏ మనిషి నిర్మించలేరు అని చెబుతున్నారు. అవును, అది కూడా నిజమే. ఇలాంటి నిర్మాణాన్ని ఏ మనిషి నిర్మించలేరు, కానీ ఇది నిర్మించినది సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి. మీరు రాముల వారికి మందిరాలు చూశారు, కానీ రావణ మహారాజుకి కూడా మన భారతదేశంలో ఎన్నో మందిరాలు ఉన్నాయి అని మీకు తెలుసా? రామాయణంలో రాముడు రావణుడిని హతమార్చి ఎప్పుడైనా చెడు మీద మంచి గెలుస్తుంది అని నిరూపించారు. కానీ సీతామాతను అపహరించిన రావణుడికి కూడా ఎన్నో మందిరాలు కట్టి పూజిస్తున్నారు. ఎందుకంటే రావణుడు ఒక ఋషిపుత్రుడు, బ్రాహ్మణుడు, అలాగే సంగీత విద్వాంసుడు, అంతకన్నా ఎక్కువ పెద్ద శివభక్తుడు. ఎన్నో సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేసి శివుడి నుండి వరాలు కూడా పొందాడు. శివ పార్వతులకు కూడా రావణుడు అంటే చాలా ఇష్టం. రావణుడు ఎన్నో గ్రంథాలు, వేదాలు చదివాడు. ఇలాంటి కొన్ని మంచి లక్షణాల వల్ల భారతదేశంలో కొన్ని ప్రదేశాలలో మాత్రమే మందిరాలు కట్టి పూజిస్తున్నారు. రావణుడు ఉత్తరప్రదేశ్ పిస్రాక్ అనే ప్రదేశంలో జన్మించాడు. అందుకే అక్కడున్న ప్రజలు నవరాత్రి అయ్యాక రావణుడి పేరు మీద
యజ్ఞం చేసి దసరా చివరి రోజు రావణుడి విగ్రహాన్ని దహించకుండా శ్రద్ధాంజలి కడతారు. అలాగే ఉత్తరప్రదేశ్ కాన్పూర్ అనే ఊరిలో రావణుడి పేరు మీద మందిరం ఉంది. కానీ సంవత్సరంలో ఒక్కసారి ఈ మందిరం తెరుస్తారు. అక్కడ ఉన్న వాళ్ళు ఏం నమ్ముతారంటే రావణుడు దసరా రోజు జన్మించాడు, అలాగే రాముడు రావణుడిని దసరా రోజే హతమార్చారు అని. ప్రతి సంవత్సరం దసరా రోజు ఆ ఆలయం తెరిచి రావణుడికి పూజలు చేసి సాయంత్రం ఆయన విగ్రహాన్ని దహించి ఆ ఆలయాన్ని మూసేస్తారు. మళ్లీ తర్వాత సంవత్సరం ఈ ఆలయాన్ని తెరుస్తారు. ఇలాగే మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ ఇంకా కొన్ని ప్రదేశాలలో రావణుడికి కొన్ని మంచి లక్షణాల వల్ల మందిరాలు కట్టించి పూజలు చేస్తున్నారు. ఈ వీడియో తర్వాత మీకు రామాయణం నిజంగా జరిగిందా లేదా వాల్మీకి కల్పితమా అని అర్థమయ్యింది అనుకుంటున్నాం. మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా రామాయణం జరగలేదు అని తప్పుగా మాట్లాడితే ఈ వీడియో షేర్ చేయండి. జై శ్రీరామ్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.